పచ్చ శనగలతో కనుక కర్రీని ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హై ప్రోటీన్ ఉన్న శనగలతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా శనగల్ని కడిగి తీసుకుందాము. ఆ తర్వాత కుక్కర్లో పెట్టి ఉడికించి తీసుకుందాం. వీటిని నానబెట్టుకుంటే ఏం లేదు కానీ, లేకపోతే ఒక 6-5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించి పక్కకు తీసుకుందాము. ఇవి కొంచెం ఉడికాక కలర్ చేంజ్ అవుతుందండి. ఆ తర్వాత మనం గ్రేవీ కోసం ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లము ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపింది కూడా వేసి కలుపుకుందాం. ఆ తర్వాత ఇంకా వేరే పేస్ట్ కోసం పచ్చిమిర్చి, క్యాప్సికము, కొత్తిమీరను వేసి కూడా మిక్సీ చేసుకుందాం. ఈ కర్రీ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉండడం కోసం మనం మొత్తం ఇలా పచ్చిమిర్చిని వేసుకుందాము. తర్వాత దీంట్లో పసుపు వేసుకొని కలుపుకుందాం. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసి కలుపుదాం. దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుదాం. దాంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న శనగలను కూడా వేసి కలుపుతాం. ఇది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలుపుతాం. సరిపడా సాల్ట్ వేద్దాం ఇప్పుడే. ఇదంతా కూడా ఈవెన్ కలుపుకుందాము. ఆ తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసి కూడా ఉడికించుకుందాం. ఆ గ్రేవీ మొత్తం కూడా శనగలకు పట్టడం కోసం మనం కొంచెం వాటర్ పోసుకొని కూడా ఉడిపించుకుందాం. ఆ తర్వాత దీన్ని క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుందాం. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే పచ్చ శనగల కర్రీ రెడీ. వెరీ టేస్టీ, చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ కర్రీ. ఇలా ట్రై చేసి చూడండి. పచ్చ శనగలతో కర్రీ.